JLTV 7 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ చేసే విషయంలో రాంకీ సంస్థ విధులు నిర్వర్తిస్తున్న అధికారులు వేధిస్తున్న సంఘటన కోకొల్లలు. ఇంటికి తిరిగి చెత్త సేకరణ చేసే కార్మికుల పట్ల స్వచ్ఛ ఆటో రిక్షా డ్రైవర్స్ కార్మికులపై రాంకీ సంస్థ వారు ఇష్టానుసారంగా ఏదో ఒక విధంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాంకీ సంస్థకు కొమ్ము కాస్తూ ఉందని, హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికుల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపకపోవడంతో రాంకీ సంస్థ చెత్త సేకరణ చేసే కార్మికుల మధ్య సమస్యలు జటిలమవుతున్నాయి. ఇది మాత్రం వాస్తవం. సిఎంసి మియాపూర్ సర్కిల్ పరిధిలో దీప్తి శ్రీనగర్లోని డంపింగ్ యార్డ్లో చెత్త సేకరణ చేసే కార్మికులు చెత్త సార్ట్అవుట్ చేసి వేరువేరుగా చేసి అందులో ఉన్న ఇనుము ఇతర వస్తువులు ఏరుకొని అమ్ముకోవడం జీవనం సాగిస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి చెత్త సేకరణ చేస్తూ జీవనం కొనసాగిస్తున్న కార్మికులపై దౌర్జన్యానికి పాల్పడి ఎలాంటి సార్ట్అవుట్ చేయవద్దని హుకుం జారీ చేస్తూ వారి జీవితంతో చెలగాటమాడుతున్నారని హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తిరి గోపి తీవ్రంగా ఆరోపించారు. అయితే ఈ రోజు మంగళవారం నాడు చెత్త సేకరణ చేసే కార్మికుల మధ్య రాంకీ సంస్థ వారితో పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. దీంతో చైర్మన్ ఎత్తిరి గోపితో పాటుగా పులిగిరి సీఎంసీ చైర్మన్ సత్యారెడ్డి, మియాపూర్ సర్కిల్ ప్రెసిడెంట్ రాజు, షేర్లింగంపల్లి కన్వీనర్ వారణాసి గోపి, జకరయ్య, వెంకటేష్, ఓబులేసు, నరసింహ, సుంకయ్య, కళ్యాణ్ కుమార్, లక్ష్మణ్, అంజీ ఇతర నేతలు కూడా రంగంలోకి దిగే మియాపూర్ సర్కిల్ సీఎంసీ డిప్యూటీ కమిషనర్ కలిసి రాంకీ సంస్థ వారు చేస్తున్న దౌర్జన్యాన్ని వివరించారు. వారి బాధలు విన్న డిప్యూటీ కమిషనర్ స్పందించి మీరు మీ పని చేసుకోండి, మిగతా విషయాలు మేము చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి సద్దుమణిగాయి. అయితే ఆ ప్రాంత కార్మికులు ఏకమై రాంకీ సంస్థ వ్యవహారిక చేస్తున్న తీరును ఎండగడుతూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాంకీ సంస్థపై ఎంతటి పోరాటానికి సిద్ధమే అని అంటున్నారు. మరి ఈ రోజు చెత్త సేకరణ చేసే కార్మికులు చైర్మన్ ఎత్తిరి గోపి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన విషయాలు వినాల్సిందే. 30 సంవత్సరాల నుంచి కూడా గతంలో డంపింగ్ లో మాల్ ఏరుకునే విధంగా మేము జీవించే వాళ్ళము. ఇప్పుడు కొత్తగా రామ్కే వచ్చి మాకు మీరు మాల్ ఏరొద్దు అంటే మా బతుకులన్నీ రోడ్డు మీద అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది మీరు దయ ఉంచి సిఎంసీ అధికారులు మమ్మల్ని కార్మికులుగా అదే మేము ఇంత ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్నాం కాబట్టి గలీజు గబ్బు అనుకోకుండా వాన వచ్చినా వర్షం వరద వచ్చినా ఏదొచ్చినా మా కష్టం గుర్తించి మీరు దయదలిచి మాలు ఏరుకునే విధంగా మీరు సహకరించాలని చెప్పేసి మీ అధికారులను కోరుతున్నాం సార్. అదేవిధంగా ఇట్లనే రామ్కేవో ఇట్లనే కొనసాగితే మాత్రం మేము సాధించేదైతే లేదు. మా బ్రతుకులు రోడ్డు మీద పడేటప్పుడు మేము చూసేదైతే లేదు. ఎక్కడికైనా మేము పోరాడతామని చెప్పేసి ఈ కార్మికుల ముందు నేను చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మాకు రామ్కే వద్దు సార్, జిహెచ్ఎంసీ సిఎంసీ అధికారులు ముద్దు అని చెప్పేసి మా మీద మీకు దయ ఉంచాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే గతం పేర్కొని కార్మికులు అందరు జీవనోపాధి చేస్తుండే వాళ్ళము. ఈ రోజు వచ్చి వాళ్ళకి డంపింగ్ లో చేసే వాళ్ళని ఆపేయమని చెప్పిళ్ళు. వాళ్ళకు నెల నెల ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ. ఆ వచ్చే మాలు కొద్ది గొప్ప వచ్చేదాన్ని జీవనాధారం చేసుకుంటే దాన్ని కూడా వాళ్ళు కడుపు కొడుతున్నారు. దయచేసి ఇది అధికారుల దృష్టికి తీసుకురావడానికి కోసం మా కార్మికులు నాయకులు అందరికీ ఇక్కడ విచ్చేసాము. అలాగే దీన్ని వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ఏరియా ఎమ్మెల్యే గారు గాంధీ గారు కూడా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా కార్మికులను గుర్తించి అధికారులు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ అలాగే సీఎం గారు కానీ మా పైన దయించి మమ్మల్ని సహకరించి మాకు పొట్టగొట్టకండి అని చెప్పి మీ అందరినీ దయచేసి చేతులెత్తి వేడుకుంటున్నాం. మా కార్మికుల తరఫున వాళ్ళకు మీరు అనుకుంటున్నారు మాకు ఏదో వస్తుందని, ఇక్కడ వాళ్ళకు వచ్చే ఉపాధి చాలా తక్కువ అండి. ఏరుకుంటే వచ్చేది 200-300 వస్తుంది. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఇంటింటికి 50 రూపాయలు అంటారు. ఆ 50 రూపాయలు కూడా ఒకళ్ళు ఇస్తారు, ఒకళ్ళు ఇయ్యరు. మొత్తం నెలంతా కలిపితే 10,000-12,000 కూడా రాదు. మాకు బండి ఇచ్చిళ్ళు, బండి మెయింటైన్ చేయాలి, మా కుటుంబాలు బ్రతకాలి, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు దయచేసి మీరు గమనించి నాయకులకు కానీ అధికారులకు కానీ విన్నపించి మేము కోరుకునేది ఏంటంటే, నమస్కారము సార్, మేము 5 రూపాయలు 3 రూపాయల నుంచి మేము చెత్త తీస్తున్నాము. రిక్షాలు ఉన్నప్పుడు సంది గుంజినాము, చెత్త తీసినాం. మేము 30-35 సంవత్సరాల సంది చేస్తున్నాం. మేము ఈ రోజు వచ్చి రామ్కి వచ్చి మా బండ్లు లాగడము, మమ్మల్ని మా పొట్ట కొట్టడము, ఇది ఎంతవరకు న్యాయం సార్ మీకు? సార్ జిహెచ్ఎం సార్, మీరు ఒకసారి మీరు స్పందించండి, మా బాధలు చూడండి, మా కడుపు మీద కొట్టకుండా మీరు మాకు హెల్ప్ చేయండి సార్. మేము మా ఏరుకుంటాం సార్, మేము చెత్త ఏరుకొని బతుకుతాం. మేము ఆ చెత్త కూడా ఏరుకొనియకుండా మమ్మల్ని ఆ మాలు కూడా ఏరుకొనియకుండా చేస్తుండు. బండ్ల మెయింటెనెన్స్ ఏంది, బండ్ల డీజిల్ ఏంది, ఆ తర్వాత బండ్లు ఖరాబ్ అయితే మేము ఎన్ని పెట్టుకుంటాం సార్? మాకు జ్వరం వచ్చినా రోగం వచ్చినా మేము ఎన్ని డబ్బులు పెట్టుకుంటాం సార్? మాకు ఎవరు కూడా హెల్ప్ చేస్తారు సార్ చెప్పండి. కనీసం ఏరుకోకుండా కూడా చేస్తారు మమ్మల్ని సార్. మీరు దీనికి స్పందించి మీరు మాకు హెల్ప్ చేస్తారని మేము నమ్ముతున్నాం సార్, మేము కోరుతున్నాము. మీరు తప్పకుండా మాకు సాయం చేయండి సార్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మియాపూర్ సర్కిల్ 48లో దీప్తి శ్రీనగర్ స్వచ్ఛ ఆటో కార్మికులు అందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. సమస్య ఏంటంటే రామ్కీ వ్యవస్థ దౌర్జన్యంగా కార్మికులు
వందల ఇంట్లోకి వెళ్ళి చెత్త తీసుకొచ్చి డంపింగ్లో పోసుకొని దాంట్లో స్క్రాప్ ఏరుకోవడం చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళు రోజు ఖర్చులు కానీ బండ్లో డీజిల్ కానీ చేసుకొని బతుకుతారు. చాలా మందికి 200-300 ఇళ్ళున్నా అడ్జస్ట్ చేసుకొని బతుకుతున్నారు కార్మికులందరూ. ఈరోజు దీప్తి శ్రీనగర్లో రామ్కీ వ్యవస్థ వారు దౌర్జన్యంగా ఈ రోజు నుంచి మీరు చెత్త ఏరొద్దు, తెచ్చి గుమ్మరించి వెళ్ళిపోవాలి అనే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. వాళ్ళకు వచ్చేదే రోజుకు 200-300 వచ్చే డబ్బులు కూడా వాళ్ళు లాక్కోవడం చేయడం అనేది కరెక్ట్ కాదు. కార్మికుల పొట్ట కొడుతూ కార్మికులు కష్టపడ్డది సొమ్ము కూడా తీసుకొనియకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద జేఏసీ తరఫున చైర్మన్ గా ఇతర గోపి నా పేరు నేను రావడం జరిగింది. మరియు సిఎంసి చైర్మన్ అయిన సత్యారెడ్డి గారు మరియు జేఏసీ వైస్ చైర్మన్ అయిన గిరి గారు కూడా రావడం జరిగింది. మరియు సర్కిల్ ప్రెసిడెంట్ గోపి రాజు గిట్ట అందరూ కూడా రావడం జరిగింది. కార్మికులకు అన్యాయం జరిగితే రామ్కీ వ్యవస్థ మీద ఏడికైనా పోరాటం చేస్తాం కానీ వదిలిపెట్టేదైతే లేదు. మేము 100 ఇండ్లు చెత్త తీసుకొచ్చి మేము పోసిన దాంట్లోకి వెళ్ళి మేము పోసే దాంట్లోకి వెళ్ళి మేము ఏరుకుంటే కూడా దాన్ని కూడా వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. మా కార్మికుల పుట్టగొడితే ఏడికైనా సరే మొత్తానికి కూడా దీప్తి శ్రీనగర్ సంబంధించిన ఏరియాలు మొత్తం కూడా బంద్ పెట్టి మేము ధర్నా చేస్తామనేసి కూడా తెలపడం జరుగుతుంది. అదే విషయం మీద ఇక్కడ కమిషనర్ గారికి కూడా కలవడం జరుగుతుంది. మాకు అనుకూలంగా జరగకుంటే రేపటి నుంచి కూడా మొత్తం ఏరియాలు కూడా చెత్త తీయకుండా మేము ముందుకెళ్తామనేసి మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది.